అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు బయట కరకరలాడుతూ లోపల జ్యూసీగా ఉండే ఎయిర్ ఫ్రైయర్ చికెన్ కుర్కురే ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా తక్కువ నూనెతో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని మొదలెడదామా? ముందుగా అరకిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి నీరు అంతా పోయే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ చికెన్ని ఇక్కడ ఫస్ట్ నేనైతే ఇది చెస్ట్ పీస్ తీసుకున్నానండి. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అన్నట్టు. చికెన్ కొట్టించుకునేటప్పుడే మనం చెస్ట్ పీస్ కావాలి అని అడిగితే అలాగే ఇస్తారు. ఇక్కడ నేనైతే చికెన్ చెస్ట్ పీస్ని తీసుకున్నానండి. పొడుగా కట్ చేసుకుందామని చెప్పేసి చెస్ట్ పీస్ తీసుకున్నాము. కానీ మళ్ళీ వద్దులే అని చెప్పేసి ఈ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పూర్తిగా పేస్ట్గా కాకుండా కొద్దిగా టెక్స్చర్ ఉండేలాగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే కుర్కురే అనేది మంచి టెక్స్చర్తో వస్తాయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చికెన్లోకి రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా, గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా కలిపి ఒక గుప్పెడంతా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ పెరుగు, మనకు బైండింగ్ కోసం ఒక ఎగ్గును కూడా కొట్టి వేసుకోవాలి. ఎగ్ ఇష్టం లేకపోతే కార్న్ఫ్లోర్నైనా ఎక్కువగా వేసుకోవచ్చండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ శనగపిండిని వేసి అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే నూనె కానీ వేసి బాగా మిక్స్ అయ్యే రకంగా కలపండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. చివరగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ పాటు ఫ్రీ హీట్ చేయండి. ఇది హీట్ అయ్యేలోపు మనం కుర్కురేలను రెడీ చేసుకుందాం రండి. ఒక బాస్కెట్ని తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ని చిన్న చిన్న రోల్స్లా చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్ని స్ప్రే చేసాము అంటే మనకు కుర్కురేలు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయండి. చూడండి, బాస్కెట్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ని పెట్టేసి 180 డిగ్రీస్ దగ్గరనే 18 మినిట్స్ పాటు పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి మరోవైపుకి టర్న్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ కుర్కురే రెడీ. వీటిని వేడివేడిగా టమాటో కెచప్తో కానీ గ్రీన్ చట్నీ లేదా మైనీస్తో కానీ సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పార్టీలు, ఈవినింగ్ స్నాక్స్ లేదా వీకెండ్లో స్పెషల్గా ఇది ఒక మంచి స్పెషల్ డిష్ అని చెప్పచ్చండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.